హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ సిరీస్. ప్రీవియస్ లెసన్లో మనం 3NF గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం BCNF అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. BCNF అనేది నార్మలైజేషన్లో 3NF కన్నా కొంచెం స్ట్రాంగర్ రూల్. ఫస్ట్ ఒక సింపుల్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుందాం. ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఒక కాలం వాల్యూ ఇంకో కాలం వాల్యూని డిటర్మైన్ చేయగలగడం. ఎగ్జాంపుల్కి స్టూడెంట్ ఐడి అంటే ఎంప్లాయీ నేమ్, అంటే స్టూడెంట్ ఐడి తెలిస్తే ఎంప్లాయీ నేమ్ తెలుస్తుంది. ఇప్పుడు BCNF రూల్ చూద్దాం. ఎవ్రీ డిటర్మినెంట్ షుడ్ బి ఏ క్యాండిడేట్ కీ. సింపుల్గా చెప్పాలంటే ఒక కాలం ఇంకో కాలం వాల్యూని డిటర్మైన్ చేస్తే ఆ డిటర్మైనింగ్ కాలం క్యాండిడేట్ కీ అయ్యి ఉండాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మనకి స్టూడెంట్ కోర్స్ టేబుల్ ఉంది. స్టూడెంట్ ఐడి, కోర్స్ ఐడి, ఇన్స్ట్రక్టర్ ఉన్నాయి అందులో. అయితే ఇక్కడ సపోజ్ రూల్ ఏంటంటే ఒక కోర్స్కి ఓన్లీ వన్ ఇన్స్ట్రక్టర్ ఉంటాడు, అంటే కోర్స్ ఐడి ఇన్స్ట్రక్టర్ అని. కానీ కోర్స్ ఐడి ఎలోన్గా యూనిక్ రికార్డ్ని ఐడెంటిఫై చేయదు, ఎందుకంటే జావా కోర్స్లో మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు. సో కోర్స్ ఐడి ఒక డిటర్మినెంట్ అయినా అది క్యాండిడేట్కి కాదు. ఇలాంటి డిపెండెన్సీ BCNF ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో BCNF ఫాలో చేయడానికి టేబుల్ని సపరేట్ టేబుల్స్గా డివైడ్ చేయొచ్చు. ఎలా అంటే కోర్స్ టేబుల్ అండ్ స్టూడెంట్ కోర్స్ టేబుల్. కోర్స్ టేబుల్లో ఏముంటాయి? కోర్స్ ఐడి, ఇన్స్ట్రక్టర్. స్టూడెంట్ కోర్స్ టేబుల్లో స్టూడెంట్ ఐడి, కోర్స్ ఐడి. ఇప్పుడు కోర్స్ ఐడి కోర్స్ టేబుల్లో కీగా ఉంటుంది. స్టూడెంట్ కోర్స్ టేబుల్లో స్టూడెంట్ ఐడి ప్లస్ కోర్స్ ఐడి కలిసి రికార్డ్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇలా డిపెండెన్సీ ప్రాపర్గా ఆర్గనైజ్ అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 1NF అంటే అటామిక్ వాల్యూ, 2NF అంటే నో పార్షియల్ డిపెండెన్సీ, 3NF అంటే నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. BCNF అంటే ఎవ్రీ డిటర్మినెంట్ షుడ్ బి ఏ క్యాండిడేట్ కీ. BCNF అనేది 3NF కన్నా కొద్దిగా స్ట్రిక్ట్ నార్మల్ ఫామ్. ఇంటర్వ్యూలో కామన్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ BCNF? A relation is in a BCNF if every determinant is a candidate key. అలా అన్నమాట. నార్మలైజేషన్ ఫేజ్లో మనం ఇప్పుడు 1NF, 2NF, 3NF, BCNF కంప్లీట్ చేసాం. నెక్స్ట్ లెసన్లో మనం నార్మలైజేషన్ కంప్లీట్ రివిజన్ చేద్దాం. 1NF నుండి BCNF వరకు సింగిల్ ఎగ్జాంపుల్తో కంప్లీట్ డేటాబేస్లో నార్మలైజేషన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ రివిజన్ చేద్దాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.